హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఊతప్పంని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని 7-8 గంటలు నానబెట్టుకోవాలి, లేదా నైట్ మొత్తం అయినా నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో బౌల్లో 2 కప్పులు రైస్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు వాష్ చేసుకొని 7-8 గంటలు నానబెట్టుకోవాలి, లేదా నైట్ మొత్తం నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యం గ్రైండ్ చేసుకునే 15 నిమిషాల ముందు ఒక బౌల్లో 1 కప్పు అటుకులు వేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ అటుకుల్ని ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి. వీటిని ఒక 15 నిమిషాలు నాననివ్వండి బియ్యంతో పాటు. నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో బియ్యం 3 వంతులు మునిగేటట్టు నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పులో కూడా నీళ్ళు వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ముందుగా బియ్యం పిండి వేసుకున్న బౌల్లోనే ఇది కూడా వేసుకోవాలి. ఊతప్పం బ్యాటర్లో అటుకులు వేసుకోవడం వల్ల ఊతప్పం సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో మనకు కావాల్సినంత పిండిని పక్కన వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే వంట సోడా వేసుకోకపోయినా పర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకొని ఊతప్పం వేసుకోవడానికి వీలుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి బ్యాటరు. దోశ బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా ఉండాలి. తర్వాత దోశ పెనం వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక గరిటె పిండిని పెనం పైన వేసుకొని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన నుంచి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇష్టమైతే అల్లం కానీ వెజిటేబుల్స్ కానీ తురుముకొని వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైన నుంచి. ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఊతప్పం రెడీ. మీకు ఇష్టమైన చట్నీతో కానీ నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.